బంగారాన్ని ఇచ్చే విచిత్రమైన సరస్సు. పేదస్తురాలైన సాక్షి తన తలపై బట్టలతో నిండిన ఒక పెద్ద మూటను మండుటెండల్లో నడుస్తూ వెళ్తుంది. సాక్షి మాసిపోయిన బట్టలను వేసుకొని ఉంటుంది. అర్థమవ్వట్లేదు, నేను ఇంకా నా కుటుంబం ఈ పేదరికం అనే ఇబ్బందుల నుంచి ఎప్పటి బయటికి వస్తామో. భగవంతుడా, మా ఈ పేదరిక అవస్థని మరియు దాని నుండి వచ్చిన ఈ ఇబ్బందులన్నీ దూరం చెయ్యండి. ఆ మండుటెండల్లో సాక్షి నడుస్తూ నడుస్తూ తను చాలా అలసిపోయింది. అప్పుడే తను ఒక సరస్సు దగ్గరికి వస్తుంది మరియు అక్కడ ఒక చివరన కూర్చొని మధ్యాహ్నం ఆ మండుటెండల్లో తన చేతులతో బట్టలను ఉతుకుతూ ఉంటుంది. ఎంత ఎండగా ఉంది. కొద్దిసేపటి తరువాత విపరీతమైన ఎండ వలన సాక్షికి నీరసం కలుగుతుంది మరియు తను మతిస్థీమితం లేకుండా ఒక రాయిపై పడిపోతుంది. దాని వలన తన కాలులో ఒక రాయి గుచ్చుకోవడం వలన మరియు తను రాయిపై పడడం వలన సాక్షి నెత్తిలో నుంచి మరియు కాలిలో నుంచి రక్తం వస్తుంది. అప్పుడే ఒక అందమైన అమ్మాయి సాక్షి దగ్గరికి వస్తుంది. తనని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే తను ఒక దేవదూతలాగా ఉంది. అరే, ఈ అమ్మాయి ఎవరు? తన తల నుంచి ఎంత రక్తం వస్తుంది? అప్పుడే ఆ అమ్మాయి సాక్షి కాళ్లలో నుంచి చెప్పులను తీసి మరియు ఆ చెప్పులను సరస్సులోకి విసిరింది. సాక్షి కాళ్లకు మరియు తలపై ఒక కట్టును కడుతుంది. ఈ అమ్మాయి చాలా దుఃఖంగా కనిపిస్తుంది. నాకు తన నిజ జీవితంలో వెళ్ళి తన దుఃఖంకి కారణం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మాయి సాక్షి తలపై తన చెయ్యిని పెట్టి తన కళ్ళను మూసుకొని ఉంటుంది. అయితే తన ముందు మోహన్పూర్ అనే ఒక గ్రామం కనిపిస్తుంది. పేదస్తురాలైన సాక్షి తన చిన్న ఇంట్లో తన భర్త అయిన అజిత్, అత్త మీనాక్షి మరియు మామయ్య మందీప్ మరియు 2 ఆడపడుచులు రియా మరియు పాయల్తో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటుంది. ఏమండి, మీరు ఎప్పుడు తీసుకొస్తారు సరుకుల్ని? ఇంట్లో కేవలం ఈరోజు తినేంత సరుకులు మాత్రమే ఉన్నాయి. అవును సాక్షి, నేనిప్పుడే మా కార్ఖానా షేట్తో మాట్లాడాను. ఆయన ఈసారి ఏ ఒక్కరికి జీతము ఇవ్వనే లేదు. ఆయన డబ్బులిచ్చాక నేను తప్పకుండా రేషన్ తీసుకొస్తాను సాక్షి. సాక్షి తన అత్తవారి ఇంట్లో అత్త మీనాక్షి మరియు మామయ్య మందీప్ మరియు 2 ఆడపడుచులు రియా మరియు పాయల్తో కూర్చొని చాలా పేదరికంలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సాక్షి మరియు అజిత్ల పెళ్లి కొద్ది రోజుల క్రితమే జరిగి ఉంటుంది. అజిత్ అదే మేన్పూర్ గ్రామంలో ఒక కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ప్రతిరోజు 200 మాత్రమే ఇచ్చేవారు. ఇంత తక్కువ ఆదాయంలో వాళ్ళ కుటుంబ అవసరాలన్నీ చాలా ఇబ్బందిగా కొనసాగేవి. ప్రతిరోజులాగే అజిత్ తన పనికి వెళ్ళిపోతాడు. అమ్మా రియా, నా మందులు కొద్దిగిస్తావా అమ్మా? మందీప్ గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే రియా మందు సీసా వైపు చూస్తుంది, కానీ ఆ సీసా ఖాళీగా ఉంటుంది. నాన్నగారు, మీ మందులు అయిపోయాయి. ఏంటి, ఇప్పుడు ఎలా తీసుకొద్దాం మనం మందులు? అజిత్ దగ్గర ఈ సమయంలో డబ్బులు కూడా లేవు. అత్తమ్మ, నేను మందుల దుకాణంకి వెళ్ళి మందులు తీసుకొని వస్తాను. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అయితే ఈ మందుల పైసలు మనం దుకాణానికి ఇచ్చేద్దాం. మామయ్య గారికి మందులు తీసుకోవడం చాలా అవసరం. సరే కోడలా, వెళ్ళు, తీసుకొనిరా మందులు. చూడు పాయల్, నువ్వు పొయ్యి పైన పప్పు పెట్టు, నేనొచ్చాక రొట్టెలు చేస్తాను. సాక్షి బయటకు వెళ్తుంది. సాక్షి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ కూడా లేదు. వాళ్ళు కట్టెల పొయ్యి పైనే వంట చేసేవాళ్ళు. రాత్రి వేళలో అజిత్ కార్ఖానా నుంచి అలసిపోయి నడుస్తూ వాళ్ళ ఇంటి వైపుకి వస్తున్నాడు. ఈ రోజు కూడా సాహుకారి మా జీతం ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంట్లో తినడానికి ఒక బియ్యం గింజ కూడా లేదు. అప్పుడే వెనకాల నుంచి బైక్ తీసుకొని అజిత్ తో పాటు పనిచేసేవాడు ఒక మనిషి అక్కడికి వస్తాడు మరియు తను అజిత్ ని తన బైక్ పై కూర్చొని పెట్టుకుని తీసుకెళ్తాడు. అప్పుడే అనుకోకుండా ఒక బండి ముంగట్ నుంచి చాలా వేగంగా వస్తున్న ఒక ట్రక్ అజిత్ మరియు తన స్నేహితుడిని టక్కరిచ్చి వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదంలో అజిత్ 2 కాళ్ళు కోల్పోతాడు. ఎప్పుడైతే ఈ విషయం అజిత్ కుటుంబానికి తెలుస్తుందో
వాళ్ళందరూ ఏడ్చి ఏడ్చి చాలా పరేషాన్ అవుతారు. అజిత్ హాస్పిటల్ ఖర్చుల కోసం మందీప్ మరియు మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేస్తారు. కొన్ని రోజుల తరువాత ఇప్పుడు అజిత్ జీవితాంతం ఏమీ చేయని స్థితిలో వికలాంగ కుర్చీలో కూర్చొండిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు. అసలు ఇదంతా ఎలా అయింది? మీనాక్షి, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాము? ఎంత పాపిష్టవాడిని నేను! ఏ సమయంలో అందరికీ తోడుగా అండగా ఉండవలసిన నేను అందరికీ భారమై బ్రతుకుతున్నానే నేను. ఏ దేవుడా! ఏమండి, మీరు ఏడవకండి. జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? ఏం చేయను సాక్షి, ఎంత పెద్ద కుటుంబం మనది. ఇంట్లో 2 పెళ్లి కావలసిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఇంకా ఈ ఇంటిని ఎవరు చూస్తారు చెప్పు సాక్షి? ఏమండి, ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళి పనిచేస్తాను మరియు డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని చూసుకుంటాను నేను. అన్నయ్య, నువ్వు బాధపడకు. నేను మరియు రియా వదినతో పాటు కలిసి బయటికెళ్ళి పనిచేస్తాము. అందరం కలిసి పనిచేస్తాము. అయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. దాని తర్వాత మరుసటి రోజు నుంచి రియా, పాయల్ మరియు సాక్షి ముగ్గురు కలిసి ఊర్లో పని వెతకడానికి వెళ్ళిపోతారు. రోజు మందులు, సరుకులు మరియు బాకీపై తీసుకోవడం వలన సాక్షికి చాలా ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుడే రియా మరియు పాయల్కి అదే ఊరిలో రాజా బన్సీలాల్ ఇంట్లో ప్రతిరోజు 100 రూపాయల చొప్పున వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పని దొరుకుతుంది. మరియు సాక్షి అదే ఊర్లో వాళ్ళందరి బట్టలు ఉతకడం పని చేస్తుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. సాక్షి ప్రతిరోజు ఉదయం ఊర్లో వాళ్ళందరి బట్టలు తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్తుంది మరియు అక్కడ రోజంతా బట్టలను ఉతకడం వలన సాయంత్రం ఇంటికి వస్తుంది. ఈ పని చేయడం వలన సాక్షికి ఒకసారి 200, ఒక్కోసారి 300 దొరికేవి. ఇప్పుడు కుటుంబం మొత్తం సాక్షి, రియా మరియు పాయల్ వల్ల గడుస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రియా మరియు పాయల్ బన్సీలాల్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో కేవలం బన్సీలాల్ కొడుకు రోహన్ మరియు తన స్నేహితుడు రాహుల్ ఉండే. వాళ్ళిద్దరూ రియా మరియు పాయల్ని అదో రకంగా చూస్తూ ఉన్నారు. ఒరే రోహన్, చూడరా ఎంత అందంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. అప్పుడే రాహుల్ మరియు రోహన్ ఇద్దరూ రియా మరియు పాయల్ దగ్గరికి వస్తారు. ఏం డార్లింగ్, ఇంకా మీ ఇద్దరు పెళ్లి కాలేదని నేను విన్నానే. మీకు అభ్యంతరం లేకపోతే మేం పెళ్లి చేసుకుంటాము. రియా మరియు పాయల్కి రోహన్ మరియు రాహుల్ చెప్పేది నచ్చలేదు. అప్పుడు రోహన్ రియాకి ఎలాగైతే చేయి పెడతాడో అప్పుడే రియా మరియు పాయల్ వాళ్ళిద్దరిని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంటికి వచ్చాక ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ కుటుంబానికి జరిగిందంతా చెప్తాయి. ఏంటి? నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టను. ఏవండి, మీకు తెలుసు కదా ఆ రోహన్ ఎంత వెధవ సన్యాసో. రియా మరియు పాయల్, రేపటి నుంచి మీరు పని చేయడానికి వెళ్ళకండి. మీరిద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ఇలా బయటికి వెళ్ళి పని చేయడం మీకోసం మంచిది కాదు. దాని తర్వాత రియా మరియు పాయల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి పని చేయడం మొత్తం బంద్ అయిపోయింది. దాని తరువాత ఇంట్లోని బాధ్యతలన్నీ మొత్తం సాక్షి పైనే ఉంటాయి. కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి. ఒకరోజు అనుకోకుండా మీనాక్షి ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది. అప్పుడే తనని అందరూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మీనాక్షి గారికి గుండెపోటు వచ్చింది. మీరు వెంటనే 2 లక్షల రూపాయలు జమ చేయండి. మేము వెంటనే ఆమెకి బైపాస్ సర్జరీ చేయాల్సిందే. లేకపోతే ఇది విన్నాక అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి? నా మీనాక్షికి గుండెపోటు వచ్చిందా? అమ్మా సాక్షి, మనం ఇప్పుడు 2 లక్షలు ఎక్కడి నుంచి తేగలము? ఈ పేదరికం మమ్మల్ని బతికనివ్వడం లేదు. తర్వాత మా బాధలు కూడా అసలు తొలగిపోవడం లేదు. అప్పుడే మందీప్ మీనాక్షి మందుల కోసం తన ఇల్లుని అమ్మేస్తాడు. అప్పుడే వాళ్ళంతా కలిసి ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళి ఉంటారు. కొన్ని రోజుల తరువాత సాక్షి బట్టలను తీసుకొని మళ్ళీ సరస్సుకి వస్తుంది. అప్పుడే ఆ అందమైన అమ్మాయి ఆ సాక్షి తలపై చేయి పెట్టి కూర్చొని ఉంది. అది తన కళ్ళను తెరుస్తుంది.
అప్పుడే సాక్షి తన కళ్ళను తెరుస్తుంది. అరే, మీరెవరు? సాక్షి, నేను ఒక అద్భుతమైన దేవదూతని. నేను నా మంత్రంతో నీ జీవితంలోని బాధల్ని, సమస్యల్ని అన్నీ తెలుసుకున్నాను. నువ్వు చాలా దుఃఖస్తురాలవు సాక్షి. నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నావు. ఇదే నా జీవితం అక్క. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నా జీవితంలో ప్రతి క్షణం బాధలే మిగిలి ఉన్నాయి. ఇన్ని బాధలను సహించడం కన్నా చనిపోవడం మేలు. లేవు సాక్షి, మరియు ఈ సరస్సులోంచి నీ చెప్పులను తీసుకొని రా. సాక్షి ఆ సరస్సులోనికి వెళ్ళి తన చెప్పులను తీసుకొని వస్తుంది. తను చూసినప్పుడు తన చెప్పులు బంగారంలా ఉంటాయి. అరే, ఈ నా చెప్పులు బంగారంలా ఎలా మారిపోయాయి? సాక్షి వెనక్కి తిరిగి చూడగానే అయితే ఆ దేవదూత అక్కడ ఉండదు. అరే, ఆ దేవదూత ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి సాక్షికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడే అనుకోకుండా తన చేతిలో నుంచి ఒక గాజు సరస్సులోనికి పడిపోతుంది. అరే, నా గాజు! సాక్షి ఎప్పుడైతే తన గాజుని సరస్సులో నుంచి తీస్తుందో అయితే అప్పుడు ఆ గాజు బంగారపు గాజులా మారిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసి సాక్షి చాలా ఆశ్చర్యపోతుంది. అరే, నా గాజు బంగారంలా మారిపోయింది. ఇది ఎలా జరిగింది? అనిపిస్తుంది ఈ సరస్సు మాయ సరస్సు అని. దీంట్లో ఏ వస్తువు పడిపోయినా అది బంగారంలా మారి వస్తుంది. అప్పుడే సాక్షి ఒకటి ఒకటిగా తన అన్ని వస్తువులని ఒకటి ఒకటిగా దాంట్లోకి వేస్తుంది. దాని తరువాత ఆ వస్తువులన్నీ బంగారంగా మారిపోయాయి. ఇంతగానం బంగారమా? ఇప్పుడైతే మాకున్న బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుడే సాక్షి ఆ బంగారం మొత్తాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరియు తన కుటుంబానికి ఆ బంగారం ఇచ్చే సరస్సు గురించి మొత్తం చెప్తుంది. ఇంత బంగారాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఏంటి, మాయా చెరువా? అరే సాక్షి, ఇక మన బాధలన్నీ పోతాయన్నమాట. అవునండి అత్తమ్మ, మామయ్య గారు, ఇప్పుడు మనది కూడా మనకు సొంత ఇల్లు, ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఉన్నవాళ్ళం అత్తమ్మ. ఇది చూసి వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. దాని తరువాత సాక్షి బంగారాన్ని అమ్మి ఆ డబ్బులతో అదే ఊర్లో ఒక పెద్ద విశాలమైన భవనాన్ని కొనుక్కుంటుంది. మరియు తన మామయ్యకి మరియు భర్తకి ఒక పెద్ద కిరాణా షాప్ని పెట్టిస్తుంది. మరియు ప్రతిరోజు ఆ మాయ బంగారాన్ని ఇచ్చే సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బంగారాన్ని తీసుకొస్తుంది మరియు తన పేదరికాన్ని దూరం చేసుకుంటుంది. దాని తర్వాత సాక్షి తన ఇద్దరి ఆడపడుచుల పెళ్లిని అంగరంగ వైభవంగా చేయిస్తుంది. కొన్ని నెలల తరువాత ఒకరోజు సాక్షి ఆ మాయగల్ల సరస్సు దగ్గరికి వస్తుంది. అయితే ఆ సరస్సు యొక్క నీళ్ళన్నీ ఎండిపోయి ఉన్నాయి మరియు అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అరే, ఈ సరస్సు యొక్క నీళ్లు ఎలా ఎండిపోయాయి? చూస్తుంటే అనిపిస్తుంది ఈరోజు కూడా నువ్వు బంగారం తీసుకోవడానికి వచ్చావని. కానీ మీకెలా తెలుసు? మీరెవరు? ఆ మాయగల్ల సరస్సుని నేనే. నేను చాలా సంవత్సరాల నుంచి మాయ సరస్సుగా ఇక్కడ ఉండి మీలాంటి బాధలో ఉన్న పేదవాళ్ళని సహాయం చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నా జీవితం చివరి రోజు. ఇప్పుడు నువ్వు చివరిసారిగా నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో అడగొచ్చు. అవునా? అయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే తక్కువ. ఏంటి, మీరు మా ఆయనకు లేని కాళ్ళను తిరిగి తీసుకురాగలరా? మా ఆయన్ని ఈ స్థితిలో చూసిన తరువాత చాలా బాధగా ఉంటుంది నాకు. దానికోసం నువ్వు ఒకదాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. నేను నా మొత్తం సంపాదాన్ని మరియు బంగారాన్ని ఇచ్చేస్తాను, కానీ నా భర్త కాళ్ళు తిరిగి రావాలి అంతే. అప్పుడే ఆ ముసలావిడ సాక్షికి ఒక పత్రాన్ని ఇస్తుంది. ఈ పత్రంలో ఎవరి పేర్లైతే రాసి ఉన్నాయో దాంట్లో 10 మందికి నువ్వు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చెప్పగానే ఆ ముసలావిడ అక్కడి నుంచి మాయమైపోతుంది. నేను ఒకవేళ ఈ 10 మందికి సహాయం చేస్తే
మా ఆయనకు కాళ్ళు తిరిగి వస్తాయేమో. అప్పుడే సాక్షి ఆ పత్రంపై రాసి ఉన్న ప్రతి ఇంటికి వెళ్తుంది. అయితే తను చూస్తుంది ఆ 10 మంది కూడా అజిత్ లాగానే వికలాంగులు అయి ఉండే. వాళ్ళకి కూడా 2 కాళ్ళు లేవు, మరియు వాళ్ళు చాలా పేదరికంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసి సాక్షి చాలా ఏడుస్తుంది. అప్పుడే తను వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ పేదరికాన్ని దూరం చేస్తుంది. నిజమే చెప్తారు అందరూ, ఒకసారి ఏదైనా వెళ్ళిపోతే అది తిరిగి ఎప్పుడు రాదని. కానీ నాకు ఆనందంగా ఎందుకుందంటే నేను ఇంతమంది వికలాంగులకు, పేదవాళ్ళకి సహాయం చేయడానికి కారణమయ్యానని. దాని తర్వాత సాక్షి వాళ్ళ కుటుంబంతో పాటు సంతోషంతో ఆనందంగా తన జీవనాన్ని కొనసాగించింది. సుందర్వనం అనే పేరు గల ఒక మాయా అడవి ఉండేది. అందులో జంతువులు ఇంకా అడవి మనుషులు కలిసిమెలిసి జీవించేవారు. అడవిని వనదేవత పరిపాలించేది. దీని కారణంగా అడవిలో ఎంత అందమైన పూలు పండ్లు ఉండేవంటే ఈ భూమిపైన ఇంకెక్కడా అలాంటివి దొరకని విధంగా అక్కడ ఉన్న ప్రతి మొక్క చెట్టు బంగారంలా మెరుస్తూ ఉండేవి. ప్రకృతి మాతాకి జై. తల్లి, మీరెప్పుడు ఈ ఊరికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ పువ్వులు పూలు దేశమంతట్లో ఎంతో ఖరీదుగా అమ్మబడుతుంటాయి. దాని కారణంగా ఇక్కడ ఉన్న వారందరూ ఎలాంటి బాధలు లేకుండా ఉంటున్నారు. అది కూడా మీ దయ వల్లనే తల్లి. ఒకరోజు అక్కడ నుంచి వెళ్తుండగా ఒక అత్యాసపరుడైన ధనీష్ సింగ్ చూపు ఆ అడవి పైన పడుతుంది. అతనికి ఇది చూసి ఆనందంతో మాటలు రావు. ఈ అడవి ఎంత అందంగా ఉంది. ఒకవేళ ఈ అడవిని నా అధీనంగా చేసుకున్నట్లయితే నా జీవితం అంతా మారిపోతుంది. ఇప్పుడే నేను నా పని వాళ్ళని ఫోన్ చేస్తాను. హలో, మీరంతా కలిసి వెంటనే సుందర్వనానికి రండి. కొద్ది సమయంలోనే ధనీష్ సింగ్ యొక్క అనుచరులు అక్కడికి వస్తారు. ధనీష్ సింగ్ వాళ్ళని తీసుకుని సింహం రాజు ఇంకా జగ్గు వద్దకు వెళ్తారు. వందనములు పెద్ద మనుషులారా, మీ ఇద్దరిలో ఈ అడవికి మహారాజు ఎవరు? నాకు అవసరమైన ఒక విషయం మాట్లాడాలి. ఈ అడవికి నిజమైన మహారాణి ప్రకృతిదేవి. ఆమె ఈ అడవిలో ఉన్న జంతువులకి రాజుగా నన్ను ఇంకా మనుషులకు రాజుగా జగ్గుని నిర్ణయించింది. సరే గాని మీరు మాతో ఎలాంటి అవసరమైన విషయం మాట్లాడాలనుకుంటున్నారు? ధనీష్ సింగ్ చాలా నోట్ల కట్లను ఇంకా చాలా ఎక్కువ జింక మాంసాన్ని జగ్గు ఇంకా సింహం రాజుకు ఎదురుగా పెట్టి ఇలా చెప్తాడు. నా ఈ చిన్న ఉపహారాన్ని స్వీకరించండి మహారాజా. అడవి బయట ఉన్న వాళ్ళు అడవిలో ఉన్న వాళ్ళకి ఆ ఉపహారాన్ని ఇస్తున్నారా? నాకేమీ అర్థం కావట్లేదే. అది కూడాను మాకు ఇక్కడ ఉన్న వాళ్లపై తప్ప ఇంకా ఎవ్వరి మీద కూడా నమ్మకం లేదు. వెంటనే మీరెందుకు వచ్చారో చెప్పండి మానవులారా. ఆ విషయం ఏంటంటే నాకు ఈ అడవి చాలా నచ్చింది. ఒకవేళ మీ ఇద్దరు ఈ అడవిని నాకు అప్పగించినట్లయితే జీవితమంతా మీరు సరదాగా గడపొచ్చు. అయితే మేము జీవితాంతం సరదాగా ఉండడానికి నువ్వు మాకోసం ఏం చేస్తావు? ఓరే అన్నా, నేను నీ జీవితం డబ్బుదనంతో నింపేస్తాను. ఇంకా షేర్ సింగ్ కి రోజు తాజా మాంసాన్ని తెచ్చిస్తాను. ఇంకేముంది, నేను ఈ అడవిని జాగ్రత్తగా చూసుకుంటాను. ధనీష్ సింగ్ మాటలను విని సింహం రాజు కోపంతో కళ్ళెర చేసి ధనీష్ సింగ్ పై దూకి అతనిని తన పంజా కింద నొక్కి పెడతాడు. మా అడవికొచ్చి మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తావా? నీకెంత ధైర్యం రా మూర్ఖుడా! ఈ మాయా అడవి ప్రకృతి దేవిది. ఈ అడవిలో కేవలం అడవి మనుషులు ఇంకా జంతువులు మాత్రమే ఉండాలి. నీలాంటి దురాశ ఉన్నవాళ్లు కాదు. డబ్బు కోసం సొంత తల్లిదండ్రులను కూడా అమ్మడానికి సిద్ధమైపోతారు. ధనీష్ సింగ్ భయంతో వణుకుతూ ఇలా అంటాడు. అరే అరే, మీరు కోపం ఎందుకు అవుతున్నారు మహారాజా? నేనేమనుకున్నానంటే ఎంత మంచి అడవి పైన దోపిడి దొంగలు కన్ను వేసి ఉంటారుగా, అందుకే నేను మీకు కాపాడడానికి ఇలా అన్నాను. నాకైతే నువ్వే పెద్ద దొంగలా కనిపిస్తున్నావు. నువ్వు మా కోసం చింతించొద్దు ధనీష్ సింగ్. మేము అడవి మనుషులము ఇంకా జంతువులు ఎంతో కాలంగా ఎంతో నమ్మకంగా ఉంటున్నాము. ఇంకా దొంగలు దోపిడీ సంగతి అంటే స్వయం ప్రకృతి దేవే ఈ అడవిని రక్షిస్తుంది. సింహం రాజు ఇంకా జగ్గుకు ఈ అడవిపై ఉన్న అతి ప్రేమను చూసి ధనీష్ సింగ్ ఓటమిని ఒప్పుకొని వెళ్లిపోతాడు. ఇంకా అతని ఇంటికి చేరుకొని ధనీష్ సింగ్ అడవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఆలోచిస్తాడు. కావలస్తు సముద్రం ఎండిపోని లేదా ఆకాశమే పడిపోని, ఎలా అయినా అడవిని నా స్వాధీనం చేసుకుని తీరుతా. ఆ అడవి ఎంత అందంగా ఎంత పచ్చగా ఉందంటే అక్కడ తప్పకుండా బంగారపు గనులు ఉండనే ఉంటాయి.
ధనీష్ సింగ్ తనలో తానే మాట్లాడుకోవటాన్ని చూసి తన భార్య రజ్జో ఇలా అంటుంది, ఏమైందండి? మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు? బయట చాలా కర్ర దుంగలు ఉన్నాయి, వాటిని కొట్టి తీసుకురండి, నేను పొయ్యి వెలిగించాలి. ధనీష్ సింగ్ బయటకు వెళ్లి కర్ర దొంగలపై గట్టిగా సుత్తితో కొడుతున్నాడు. కాని అవి అస్సలు విరగవు. అప్పుడు రజ్జో వచ్చి అంటుంది, ఇంత పెద్ద సావుకారు అయ్యారు, కానీ మీకు ఇంత కూడా బుద్ధి లేదు. అన్ని దొంగలు కలిసి ఉండగా ఒకేసారి విరగ్గొట్టలేమని. అందుకనే ఇందులోంచి ఒక్కొక్కటిగా తీసి విరగ్గొట్టండి. ఇది వినగానే ధనీష్ సింగ్ కు ఒక ఉపాయం తడుతుంది. ఇంకా తను సంతోషంతో ఇలా అంటాడు, వా 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 వా, నీకు చాలా ధన్యవాదాలు నా ప్రేయసి. ఇప్పుడు నాకు తెలిసింది ఆ అడవిని ఏ విధంగా సొంతం చేసుకోవాలో. వాళ్ళని విడదీసి వాళ్ళపైనే అధికారాన్ని సాధిస్తాను. ఆ అడవిని ఎలా అయినా సొంతం చేసుకొని తీరుతాను. ఒకరోజు రాత్రి ధనీష్ సింగ్ దాక్కుని అడవిని కాపలా కాస్తున్న సింహం రాజుపై వెనక నుంచి దాడి చేసి దాన్ని చంపేస్తాడు. ఇంకా ఒక అబద్ధాన్ని చాటింపేస్తాడు, దాన్ని అడవి మనుషులే చంపారని. దాని కారణంగా మొత్తం అడవిలో జంతువులన్నీ కోపంగా మారతాయి. ఈ అడవి మనుషులు మనల్ని వెన్నుపోటు పొడిచారు, మనం వాళ్ళని వదలకూడదు. పగా ప్రతీకారాల్లో అన్ని జంతువులు వాటి మంచి చెడులను మర్చిపోతాయి మరియు అవకాశం దొరకగానే ఒక అడవి మనిషిని చంపేస్తాయి. ఆ దృశ్యాన్ని ఒక అడవి మనిషి చూసేస్తాడు. ఇంకా అతను వచ్చి ఈ విషయం వాళ్ళ రాజుకు చెప్తాడు. దాని మూలంగా జంతువులు మరియు అడవి మనుషులకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంకా ఈ యుద్ధంలో చాలా మంది అడవి మనుషులు ఇంకా జంతువులు చనిపోతాయి. ఓరి దేవుడా, ఇదంతా ఏమైంది? మన అడవికి ఎవరి దిష్టి తగిలింది? ఈ అడవి మనుషులు మనల్ని మోసం చేయకపోయింటే మనమంతా ఎంతో బాగా ఉండేవాళ్ళము. ఆ ప్రకారంగా జంతువులు చింతిస్తూ ఉంటాయి. అదే విధంగా అడవి మనుషులు కూడా చింతిస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఎలా సంభవం? ఎన్నో కాలాలుగా మనమంతా కలిసి ఉండేవాళ్ళము, హఠాత్తుగా ఇలా ఎలా అయిపోయింది? ఒక మాట చెప్పనా, మనం వాళ్ళని కలిసి రాజీ చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు చెప్పేది కరెక్ట్. ఇరువురు మధ్య రాజీ కోసం జగ్గు అడవి యొక్క సింహం రాణిని పిలుస్తాడు. చెప్పండి మహారాజా, మీరు ఎందుకు పిలిచారు? మహారాణి, నాకు మాట చెప్పండి, నా మిత్రుడు షేర్ సింగ్ ని ఎవరు చంపారు? హంతకుడే స్వయంగా అడుగుతున్నాడు. హంతకుడు ఎవరని? మీ మనుషులపై ఎప్పటికీ నమ్మకం పెట్టుకోకూడదు. మీరేం మాట్లాడుతున్నారు చెల్లాయి? నేను నా షేర్ సింగ్ ని చంపుతానా? అవును, మా మహారాజుని మీరే చంపేశారు. మీరంతా కిరాతకులు, మోసగాళ్లు. మోసం మీరు మీ జంతువులే చేశారు. మేమే కావాలనుకుంటే మిమ్మల్ని బోనుల్లో బందీ చేసేవాళ్ళం. కానీ మేము మీకు కూడా మాలాగానే స్వతంత్రంగా విడిచిపెట్టాము. ఇంకా మీరంతా ఈ రోజు మా మనుషులందరినీ చంపేసి తినిస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి మహారాజా. దీన్ని మీరు ప్రారంభించారు, ఇంకా దీన్ని మేమంతం చేస్తాం. అవును, మీ మనుషులందరినీ అంతం చేసి తీరుతాం. నోరు ముయ్యండి. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఇక్కడే మీ అందరినీ అంతం చేసేస్తా. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? పోట్లాడాలంటే బరిలోకి దిగు. ఇద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఇది చూసి వనదేవత చాలా నిరాశ చెందుతుంది. రాతి శిల నుంచి ప్రత్యక్షమై వాళ్లతో కోపంగా ఇలా అంటుంది, ఆగండి, మీ అందరికీ అసలేమైంది? మీలో మీరే గొడవపడి ఒకరిని ఒకరు చంపేసుకుంటున్నారా? తల్లి, వీళ్ళంతా మా మనుషులందరినీ చాలా అన్యాయంగా చంపేశారు. మేము వీళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టము. అమ్మా, వీళ్ళు అబద్ధాల కోరులు, ఇంకా ద్రోహులు. వీళ్ళు నా భర్తను చంపి అడవిని ఒంటరిగా పరిపాలించాలని వ్యూహం పన్నారు. ఇద్దరి వైపు మాటలను విని వనదేవత నిరాశ చెందుతుంది. ఈ అడవి యొక్క అందం వెనుక కేవలం నా ఆశీర్వాదం మాత్రమే లేదు, మీ యొక్క అందరి అంతరాత్మల నుంచి వచ్చే ఒక మంచి ప్రేరణ కూడా ఉంది. అదే ఈ అడవిని అందంగా మార్చింది. కానీ ఈ రోజు మీ లోపల నుంచి వచ్చే ప్రేరణ అది ఒక రాక్షసత్వంలాగా మారిపోయింది. అందుకనే నేను ఈ రోజు ఈ అడవిని వదిలి వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్తూ వెళ్తూ వనదేవత కొన్ని విషయాలు చెప్తూ వెళ్తుంది. నేను మీకు అన్నీ వివరంగా చెప్పలేను. మీరు అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. మీరు నిర్దోషులు. తదాస్తు. దేవత వెళ్లిపోయిన వెంటనే ఇద్దరూ దీర్ఘాలోచనలోకి వెళ్తారు. చాలా సమయం వరకు వాళ్ళకి అర్థం కాదు దేవత ఏం చెప్పి వెళ్ళిందని. దేవత నిరాశ చెంది వెళ్లిన తరువాత ఆ పచ్చని అడవిలో అకస్మాత్తుగా ఎండిపోవటం మొదలవుతుంది. దీనివల్ల అందరూ ఆలోచనలో నిమగ్నమైపోతారు. అప్పుడు తెలివైన నక్క సింహం రాణితో ఇలా అంటుంది, ఒక్క మాట చెప్పనా మహారాణి? నాకు అనిపిస్తుంది మన మధ్యలో గొడవలు జరగటానికి ఎవరి హస్తమూ ఉందని. అంటే ఏంటి? నాకు ధనీష్ సింగ్ పైన అనుమానం. అతను కొన్ని రోజుల క్రితం అడవిని జప్తు చేసుకోవటానికి వచ్చాడు.
నక్క మాటలు సింహం రాణి చాలా సులువుగా అర్థమైపోతాయి. అది తొందరగా వెళ్లి జగ్గును కలుస్తుంది. జగ్గు మహారాజా, నాకు అనిపిస్తుంది మనం ఇలా గొడవ పడటానికి ఆ ధనీష్ సింగే కారణమని. అతను మమ్మల్ని మభ్యపెట్టి అడవిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. నేను కూడా మీతో ఇదే మాట చెప్పాలనుకున్నాను మహారాణి. నాకు కూడా ఆ ధనీరామ్ పైనే అనుమానంగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ధనీరామ్ని మనం వాడి ఆలోచన ప్రకారమే ఇరికిద్దాం. ఇప్పుడు సింహం రాణి జగ్గు ఒక్కటై ఒక పథకం పన్ని ధనీష్ సింగ్ ను అడవిలోకి పిలుస్తారు. నాకు తెలుసు నువ్వు నన్ను తప్పకుండా పిలుస్తావని. చెప్పైతే ఏం చెయ్యాలో? నేను నీకు ఈ అడవిని అప్పగించాలనుకుంటున్నాను, కానీ నాకు మాత్రం చాలా ధనం కావాలి. తప్పకుండా ఇస్తాను, కానీ ఆ మహారాణి సంగతి ఏంటి? ఆ రాణికి నేను చెప్తాను. ఒకవేళ తను మాట వినకపోయినట్లయితే దాన్ని చంపిస్తాను. మీరు తెలివైన వాళ్ళు రాజుగారు. ఇదే ఆట నేను కూడా ఆడానుగా. కానీ నువ్వు తెలివైన వాడివి కనుక నువ్వు ప్రాణాలతో ఉండిపోయావు. నువ్వు వస్తున్నప్పుడు తను వాట ధనం కూడా ఇక్కడికి తీసుకురా. తనకి ధనం ఎందుకు? అరే మిత్రమా, వాళ్ళ కోసం తాజా తాజా మాంసం ఇస్తామని మాట ఇచ్చానుగా. మీకు అర్థం కానట్లుంది సావుకారి. మీరు తన ధనం ఇచ్చేయండి, ఇంకా ఆ ధనంతోనే మేము తనకు తాజా తాజా మాంసాన్ని తినిపించే ఏర్పాటు చేస్తాం. అర్థమైందా? ధనీష్ సింగ్ జగ్గుతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మర్నాడు కోట్లాది రూపాయలు తీసుకుని అక్కడికి వస్తాడు. భలే మహారాణి, మొత్తానికి నువ్వు ఒప్పుకున్నావన్నమాట. నేను ఒప్పుకోకపోతే నువ్వు నన్ను బ్రతకనివ్వవు, అందుకనే ఒప్పుకోవాల్సి వచ్చింది. మీరిద్దరూ చాలా బుద్ధిమంతులు. లేకపోతే షేర్ సింగ్ లాగానే మీ ఇద్దరు చనిపోయేవాళ్ళే. షేర్ సింగ్ లాగానా? ఏంటర్థం? అరే మిత్రమా, షేర్ సింగ్ ను చంపింది మేమేగా. మేం చంపాము, ఇంకా నింద నీ పైన వేసేసాము. లేకపోతే నా ప్లాన్ ప్రకారంగా మీరిద్దరూ మీలో మీరే కొట్టుకుని చనిపోయేవాళ్ళే. అప్పుడు ధనీష్ సింగ్ జగ్గు ఇంకా సింహరాణికి తన పథకం గురించి వివరిస్తాడు. ఇది విని సింహరాణి కళ్ళల్లో నిప్పులు రగులుతూ ఉంటాయి. దీనికర్థం సింహరాజుని చంపి మా ఇద్దరి కుటుంబాల్లో నిప్పులు రాజేసిన వాడివి నువ్వేనన్నమాట. అవును, కానీ నేను నీకు ఇంత ధనం ఇస్తున్నానుగా. దానితో నువ్వు మరో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండొచ్చు. ధనీష్ సింగ్, ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటావు, మా జంతువులకి నీ నోట్ల కట్టెలు కేవలం కాగితపు ముక్కలు మాత్రమే. అవును, కానీ నీకు కూడా డబ్బే కావాలని ధనీరామ్ చెప్పాడు. అందుకే నేను చాలా ఎక్కువ ధనం తీసుకొచ్చాను. ధనీష్ సింగ్ మాటలు విని అందరూ నవ్వటం మొదలు పెడతారు. నీకు అనిపిస్తుందా నీకు నువ్వే ఇక్కడికి వచ్చావని? నువ్వు ఇక్కడికి రాలేదు, మేము రప్పించాము. ఏమంటున్నాను మీరు? ఎలా అయితే మాకు తెలిసిందో మా మధ్య నువ్వే ఈ జ్వాలను పుట్టించావని. అప్పుడే మేం ప్లాన్ చేసుకున్నాము నిన్ను ఇక్కడికి పిలిపించాలని. ఇంకా నువ్వు చాలా సులభంగా మా వలలో చిక్కుకున్నావు. ఇప్పుడు మేము నీ ధనమంతా దోచుకుంటాము, ఇంకా నిన్ను కూడా తినేస్తాము. అంతే, కనురెప్ప పడకముందే మొత్తం అడవి మనుషులంతా ధనీష్ సింగ్ యొక్క మొత్తం డబ్బును దోచుకుంటారు. మరియు జంతువులన్నీ కలిసి ధనీష్ సింగ్ ఇంకా అతని అనుచరులను చంపి తినేస్తాయి. ఆ రోజు తర్వాత వాళ్ళందరికీ ఐకమత్యమే మహాబలమని అర్థమవుతుంది. ఎవరైతే ఐకమత్యంగా ఉంటారో వాళ్ళని ఎవరూ ఓడించలేరు. చూశారా రాణి, ప్రకృతి దేవి మనకి ఇదే చెప్పాలనుకుంది. మనమే గాని ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఎలాంటి బలం ఓడించదని. అవును, ఈ రోజు తర్వాత మనం ఎవరూ గొడవ పడకూడదు. నిజం నీకు అర్థమైపోయింది. ఇది తెలుసుకుని నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంక మీదట నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. దేవత మళ్ళీ తిరిగి రావటాన్ని చూసి అందరూ చాలా ఆనందిస్తారు. ఆ రోజు తర్వాత అందరూ కలిసిమెలిసి అడవిలో సంతోషంగా జీవిస్తారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.